అడవికి రారాజైన సింహం కూడా వేటాడకపోతే బ్రతకలేదు. ఖచ్చితంగా వేటాడాల్సిందే. తనకు కావలసినటువంటి ఆహారాన్ని తనే సంపాదించుకోవాలి. ఏ జీవి తనకు తానుగా వెళ్ళి తనకి ఆహారం అవ్వాలనుకోదు. అలా అని చెప్పి సింహం కామ్గా కూర్చుండిపోతే తనకి ఆహారంగా ఏది రాదు. ఖచ్చితంగా మనిషి కూడా నిరంతరం అవకాశాలను అన్వేషిస్తూ ముందుకెళ్ళాలి. నెసెసిటీ విల్ టీచ్ ఎ మ్యాన్ హౌ ఎవర్ స్టూపిడ్ టు బీ వైజ్ అన్నారు. అంటే అవసరం అనేది ఎంతటి మూర్ఖుడికైనా సరే వివేకాన్ని నేర్పిస్తుంది. ఒక చిన్న కథ చెప్తానండి. ఒక అడవిలో ఒక సింహం పరిగెడుతూ ఉంది ఒక జింక కోసం. చాలా వేగంగా పరిగెడుతుంది. జింక దొరకకుండా వెళ్ళిపోతుంది. సింహం పరిగెడుతుంది, జింక వెళ్ళిపోతుంది. సింహం పరిగెడుతుంది, జింక వెళ్ళిపోతుంది. పదే 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 సింహం పరిగెత్తి పరిగెత్తి ఆ జింకను అందుకోలేక అలసిపోతుంది. అప్పుడు రిక్వెస్ట్ చేసుకుంటుంది సింహం జింకని, జింక జింక నేను అడిగేదాన్ని ఒకదానికి ఆన్సర్ చెప్పు, తర్వాత నువ్వు పారిపోదు అని అడుగుతుంది. అప్పుడు ఏంటి జింకని సింహం అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, జింక జింక నువ్వేమో పరిగెడుతూనే ఉన్నావు, నాకు చిక్కట్లేదు, కానీ నిజానికి నేను నీకంటే చాలా బలశాలిని, చాలా ధైర్యంగా ఉంటాను, అలాగే చాలా శక్తివంతమైనటువంటి దాన్ని నేను. పరిగెత్తడం నన్ను మించిన వాళ్ళు లేరు, నీకంటే వేగంగా పరిగెడుతున్నాను, అయినా కూడా నువ్వు నాకు దొరకకుండా చిక్కకుండా వెళ్ళిపోతున్నావు. ఏంటి నీలో ఉన్న స్పెషాలిటీ, ఎందుకు నువ్వు నాకు దొరకట్లేదు? అన్నిట్లో నీకంటే చాలా బలవంతుడైన అని నేను, అయినా నాకెందుకు నువ్వు దొరకట్లేదు అంటే అప్పుడు జింక ఒక మాట చెప్తుంది, ఖచ్చితంగా నేను నీకు దొరకాలని అనుకోను, దొరకకూడదని నేను నా శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నువ్వు లంచ్ కోసం పరిగెడుతున్నావు, నేను నా లైఫ్ కోసం పరిగెడుతున్నా అని చెప్తుంది. నిజంగా ఓడిపోయే చివరి క్షణం వరకు పరిగెత్తాలన్నదే నా ఉద్దేశం.